ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన సమక్షంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారని, పవన్ కళ్యాణ్ అంటే ఒక తుఫాన్ అని వ్యాఖ్యానించారు. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారని చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పవన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన మోదీ పొగడ్తలతో మెప్పించారు. పవన్ అంటే ఓ తుఫాన్ అంటూ కామెంట్ చేశారు. ఆయన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మోదీజీ మీరు నిజంగా దేశానికి స్ఫూర్తి. మీరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం మన దేశం ఎవరికీ తల ఉంచదు అని అన్నారు. ఆయన మోదీజీ దిశానిర్దేశంలోనే ఏపీలో 91% పైగా సీట్లు సాధించామని చెప్పారు. ఇక చంద్రబాబు గారు మాట్లాడుతూ, భారతదేశానికి సరైన సమయంలో నరేంద్ర మోదీ సరైన నాయకుడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్లమెంటు పాత భవనంలో ఎన్డీఏ పక్షనేత ఎన్నిక కార్యక్రమంలో కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరపున నాయకుడిగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరుగుతున్న బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. ఆయన ఎన్నికైన ఎంపీలందరికీ అభినందనలు తెలిపిన చంద్రబాబు అద్భుతమైన మెజార్టీ సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో 3 నెలల పాటు ప్రధానమంత్రి ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని, రాత్రింబవళ్లు అదే ఉత్సాహంతో ప్రచారం చేశారన్నారు. గెలుపు స్ఫూర్తితో ప్రచారం ప్రారంభించి ముగించారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ 3 బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించిందని, ఇది రాష్ట్రంలో ఎన్నికల్లో విజయం సాధించడంలో భారీ మార్పును తీసుకొచ్చిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమై నరేంద్ర మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరు కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఒంటరిగా 16 ఎంపీ స్థానాలను గెలుచుకోగా, టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీఏ కూటమి 25 సీట్లలో 21 స్థానాలను సంపాదించుకుంది. జూన్ 9వ తేదీ ఆదివారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో నరేంద్ర మోదీ వరుసగా 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమావేశంలో మోడీకి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్తో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్, లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.